సొలొమోను గొప్ప జ్ఞాని. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏం కావాలో కోరుకో అన్నాడు. తనకు అప్పగించిన ప్రజలను ప్రేమించాడు. ప్రేమించి అటువంటి ప్రజలను ఏ విధముగా పరిపాలించాలో నాకు జ్ఞానం దయచే ప్రభువా అని జ్ఞానాన్ని కోరుకున్నాడు. అయితే మొదట్లో తన హృదయం సరిగానే ఉన్నది, బాగానే ఉన్నది. దేవుడంటే ప్రేమ, దేవుడంటే మందిరాలు కట్టించాడు, బంగారంతో మందిరాలు కట్టించాడు, అన్నీ చేశాడు. అయితే తనకు ఉన్నటువంటి బహుభార్యత్వము, అనేక మంది భార్యలు ఉండడాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయి భార్య మాటలు విన్నాడు. అది నీ భార్య మాట కావచ్చు, నీ బిడ్డల మాట కావచ్చు, ప్రజల మాట కావచ్చు, ఫ్రెండ్స్ మాట కావచ్చు, కౌన్సిలర్స్ మాట కావచ్చు, ఎవరి మాట అయినా దేవుడి మాట కాకుండా ప్రజల యొక్క మాట విన్నట్లయితే నీ జీవితం అంతా కూడా దిగజారిపోతుంది. అయితే నువ్వు మాట్లాడే మాట దేవుని వాక్యానికి సరిపోయిందా? నీ ఫ్రెండ్ మాట్లాడే మాట దేవుని వాక్యానికి సరిపోయిందా? నీ భార్య మాట్లాడే మాట దేవుని వాక్యానికి సరిపోయిందా? అని నువ్వు జ్ఞానివైతే ఆ విధంగా సరిపోయిందో లేదో నువ్వు అలా చూసుకున్నప్పుడు కార్యాలు చేయవారుగా ఉంటాం. ఆ విధంగా కార్యాలు చేసినట్లయితే మనము జ్ఞాని అని ఎంచబడతాము. దేవుని నామానికి స్తోత్రం.